హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి వెనకాల ఉండేటటువంటి వాస్తవాలు, ఈ అంశాలకు సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి తన కారులో వెళ్తూ ఉండగా, అంటే తనకు సంబంధించినటువంటి కాన్వాయ్లో వెళ్తూ ఉండగా జరిగినటువంటి ప్రమాదం, మొన్నటిదాకా వెనకాల వచ్చినటువంటి వాహనం ఢీకొట్టింది అంటూ ఒక బండి నెంబర్ కూడా చెప్పారు పోలీసులు. ఆ బండిని స్వాధీనం చేసుకుంటున్నామని కూడా చెప్పారు. అయితే అకస్మాత్తుగా వెరిఫై చేస్తున్నప్పుడు అది అసలు ఆ మనిషి పడిపోయిందే సింగయ్య అనే వ్యక్తి జగన్ వాహనం కింద ఏమాత్రం పట్టించుకోకుండా మనిషిని పక్కకి తీసి పడేసి వెళ్ళిపోయారు. చివరికి అతన్ని ఆసుపత్రికి పోలీసులు చేర్పిస్తే అక్కడ చనిపోయాడు అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. దీంట్లో జగన్ మీదన A2గా, అట్లాగే కారు డ్రైవర్ మీదన A1గా పెట్టినటువంటి కేసు. దీన్ని ఎలా చూస్తారు? సాయి గారు, ఇక్కడ పూర్తిగా రాజకీయం చూపించబడతా ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనలో లా అండ్ ఆర్డర్ సమస్య కావచ్చు, లేదా రాజకీయ పార్టీల మధ్య గొడవలు కావచ్చు, ఈ సబ్జెక్ట్ లో జగన్ గారు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ఏం చెప్తుందో ఆ చర్చ జరుగుంటే బాగుండేది. అందుకు భిన్నంగా ఈరోజు మరణానికి సంబంధించిన అంశం వచ్చింది. ఖచ్చితంగా ఏదైతే చనిపోయారో అది దురదృష్టకరం, బాధాకరం. ఖచ్చితంగా ఈ విషయంలో నిర్లక్ష్యమో తప్పో ఎవరు చేస్తున్నా వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని మనం కోరతాం. ఇక రెండు పార్టీల మధ్య గొడవ ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వాహనం నుంచే వెళ్ళింది కాబట్టి ఆయన చనిపోయినాడు, పట్టించుకోకుండా పక్కకు నెట్టేశారు, మీరు అన్నట్టు హాస్పిటల్ జరిపారని తెలుగుదేశం ప్రభుత్వం ఆరోపిస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా ఇక్కడ జరగలేదు, ఆల్రెడీ ఎస్పీ అని చెప్పాడన్న విషయం వారు చెప్తున్నారు. ఇక్కడ నాకు అర్థం కాంది, సమాజానికి వ్యవస్థ చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. Z+ కేటగిరీ తరహా భద్రత కల్పిస్తున్నాము ప్రజెంట్ ఉంది వారికి అని హైకోర్టులో స్వయంగా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి Z+ కేటగిరీ హోదా అన్నది స్థాయి అనేది ఒక దేశంలోనే అత్యున్నతమైనటువంటి భద్రతా ఏర్పాట్లు. అదనంగా ఆయన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. అలాంటి వ్యక్తి పోతూ ఉన్నప్పుడు ఆ టూర్ని పర్యవేక్షించాల్సింది, ఆ టూర్లో లా అండ్ ఆర్డర్ సమస్య కానీ, ఒత్తిళ్లు కానీ, గందరగోళం జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యవస్థది, పోలీస్ డిపార్ట్మెంట్. ఒకవేళ అక్కడున్న పరిస్థితులు అది చేయలేమనే పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డిని రావద్దని చెప్పే అధికారం వాళ్ళకు ఉంది. ఆయన ఉల్లంఘిస్తారంటే ఇంటికాడనే కట్టడి చేయొచ్చు, కేసు పెట్టచ్చు. ఈ రైట్స్ పోలీసులకు ఉంటాయి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక ప్రధానమైన VVIP, అత్యంత భద్రతలో ఉన్నటువంటి వ్యక్తి కాన్వాయ్కి కింద, కాన్వాయ్ కూడా కాదు, డైరెక్ట్ గా ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనం కిందనే ఆయన పడిపోయాడు అనేది చెప్తుంది. అది నిజం అబద్ధం ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేల్చుకోవచ్చు. దాన్ని నేను ఏది కరెక్ట్ అని చెప్పను. కానీ నా పాయింట్ ఏంటంటే, వారు అట్లా పడిపోయే పరిస్థితి వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి భద్రత ఏమైంది? కారు కింద పడిపోయాడు, ఆయన ప్రాణం కోల్పోయాడు, బాధాకరం. కానీ VVIP ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయిన ఆయన ఎవరైనా అగంతుకులు అదే మొత్తం పైకి వచ్చేస్తే, జగన్ గారి దగ్గరికే వచ్చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుంటాయి? అంటే అక్కడ భద్రతా వైఫల్యం అనేది విస్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే అట్ల వరకు ఎందుకు వచ్చింది వ్యవహారం? సర్దిద్దాల్సిన బాధ్యత ఎవరిది? ఇంకొక చర్చ కూడా ఇక్కడ నడుస్తుంది. అదేంటంటే, వాళ్ళ పార్టీ కార్యకర్తలే వచ్చేసరి, ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక VVIPకి వాళ్ళ పార్టీలు ఉండవు. ఖచ్చితంగా వాడుకున్న రచన వాళ్ళు కల్పించాలి. ఇక్కడ అంత దూరం వాళ్ళు వచ్చేసారు, అంత హడావుడు వచ్చేసారు, తొక్కేసేసి వెళ్ళిపోతున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా. రేపు జర్రాని జరిగితే ఏమవుతుంది? ఇప్పుడు ఆయన జరిగింది, ఆయన ప్రాణం కోల్పోయినాడు, రేపు VVIP అయితే ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఈ మొత్తం సిస్టంలో నాకైతే భద్రతా వైఫల్యం, భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ కేసు పెట్టాల్సి వస్తే ఎవరి మీద పెట్టాలో కూడా అర్థం కాదు. రేపు ఖచ్చితంగా ఈ కేసు కానీ లీగల్ గానీ ముందుకెళ్తే చాలా ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నా భద్రత విషయంలో ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించిన కోర్టు నడుస్తుంది. ఇది కూడా దానికి ఒక ఆధారంగా మారిపోయే పరిస్థితి వస్తుంది. ఇక రెండో అంశం, ఇంత అడావుడు ఎందుకు సాయి గారు? ఈరోజు ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, వచ్చిందో లేదో నాకు తెలియదు. అందులో తెలిసిపోతుంది కదా, అంటే వెహికల్ ఎక్కితే చనిపోయినాడా, ఏమన్నా కొట్టుకొని చనిపోయినాడా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్. ఫలానా వెహికల్ అనేది పోస్ట్ మార్టం చెప్పకపోవచ్చు, కానీ ఎలాంటి దాడి, ఎలాంటి ప్రమాదం జరిగితే ఆయన ప్రాణానికి ముప్పోయింది, ఆయన శరీరానికి ఎలాంటి గాయాలు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా వచ్చేస్తుంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేందుకు ఆగండి, విచారణ జరపండి, దానికి కారణం కూడా చర్య తీసుకోండి. మోటార్ వెహికల్ యాక్ట్ కూడా చూసినప్పుడు లోపల ఉండే వ్యక్తి ఎలా బాధ్యత వహిస్తాడు, లేదా డ్రైవర్ ఎంత బాధ్యత వహిస్తాడు అనేది చట్టం ఉంది. దానికి తోడు ఆయన VVIP కారులో పోతున్నాడు, ఆయన కారు క్లియర్ చేయాల్సిన బాధ్యత, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, ఎవరైనా వస్తే ఇవన్నీ సిస్టమ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం. ముందు రక్షక వెహికల్ ఏదో ఉంటుంది, అవేం చేస్తా ఉంది, మొత్తం సిస్టమ్ పైన అనుమానాలు, విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం
పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగాలి, దాంట్లో వాస్తవాలు తెలుస్తాయి. ఆ వాస్తవాలు తెలిసిన తర్వాత ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోవాలి. అంతే తప్ప దీన్ని ఎట్నో ఒకటి జగన్ మీద నెట్టేద్దాము అని నెట్టేస్తే అది చాలా ప్రమాదం అవుతుంది. రేపు కోర్టు ముందు 2 రోజులు ఆర్గ్యుమెంట్కి పనికి వస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. ల్యాబ్స్ పైన మాత్రం ఖచ్చితంగా వ్యవస్థ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఇక్కడ మానవత్వం మర్చిపోయారు. తన కారు కిందే పడి డొల్లుతున్న విజువల్ ప్రపంచం అంతా చూస్తుంది. బట్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. పైగా వెళ్ళిపోమ్మన్నారు, ఆ మనిషిని పక్కన పడేపిచ్చారు అన్నటువంటిది. అంటే చట్టపరంగా చర్య కంటే కూడా ఇక్కడ ఎథికల్గా తను చేసింది తప్పు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్లో ఆయన ఏమో పైన ఉన్నట్టుగా ఆ వీడియో చూపిస్తుంది. అది వీడియో ఫేక్ అని అంటున్నారు, ఏదో అది పోలీసుల వ్యవస్థ తేల్చనివ్వండి. ఆయన పైన అభివాదం చేస్తున్నాడు, కింద ఈయన పడిపోతుంటే తోసుకెళ్ళిపోతా ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. తోసుకెళ్ళినట్టు కనిపిస్తుంది కానీ తర్వాత ఆయన ఏమయ్యాడు అక్కడ పక్కకు నెట్టేసారు అవి కనపట్లేదు. మళ్ళీ ఎక్కడో సీన్ కనిపిస్తా ఉంది. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎన్నైనా విమర్శించచ్చు కానీ ఆడ ఒక వ్యక్తి మన కారు కింద పడిపోయినాడు, కారు కింద పడిపోతే నలిగిపోయినాడు, ఆయన తీసారా పక్కన పెట్టేసి పదాంపదాన్ని ఎవడైనా అంటాడా? నాకున్న సాధారణ ప్రశ్న. జగన్ గారికి అంత అవసరం ఉంది సాయి గారు? వచ్చింది ఎవరు? ఆయన పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ. జగన్ గారే కాదు, చంద్రబాబు గారు ఉన్నా, పవన్ కళ్యాణ్ మీరున్నా, నేరున్నా, మన కారు కింద పడిపోతే అటు పక్కన నెట్టేసి మనం ఉందని చెప్తాడా ఎవడైనా? అది ఏమన్నా అర్థం పర్థం ఉన్న విమర్శ. కానీ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డా లేదా ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థలు అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫోరెన్సిక్ తేల్చనివ్వండి, దాంట్లో ఎవరు తప్పు వాళ్ళు శిక్షించనండి. కానీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి పడేసి వెళ్ళిపోయినాడు అనే మాట నేనైతే అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. తెలుసుంటే నిజంగా ఆయన కారు కింద పడుండి తెలుసుంటే ఎవరైనా పడేసి పక్కన పదామంటాడా? ఖచ్చితంగా అక్కడున్న ఏం జగన్ గారు చేసేది ఏముంది? ఆయన తీసుకెళ్లి ఎవరికో పార్టీ శ్రేణులకు అప్పగిస్తాడు, తీసుకెళ్లి హాస్పిటల్ పంపించండి, ఆయన సంగతి చూడని చెప్పేస్తాడు. అంతే, ఆయన అంతమించి ఆయన ఏమైనా ఆయన సపరలు ఆయన చేస్తాడా? ఈ చిన్న పని కూడా చేయకుండా పక్కన పెట్టేసి పదా అంటాడా? ఆయన పార్టీ కోసం వచ్చినాడు. ఈ విమర్శ అయితే నేను అంగీకరించాను. జగన్ గారికి తెలిసిన సూచన. మీరు ఎప్పుడు చెప్తున్నారు ఈ విషయం? ఇట్లా ఆరోపించేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఆ వీడియో వచ్చింది కాబట్టి వీడియోనా అది సృష్ట్యా, వైసీపీ వాళ్ళు చేసినట్టు సృష్ట్యా, లేకపోతే వీడియోనా అది తేలాల్సి ఉంది. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది. మీరు అంతకుముందు చెప్పలేదే, అంతకుముందు ఈ విమర్శలు చేయలేదు. ఆ వీడియో బయటపడి ఆ వీడియో పేరుతో బయటకు వచ్చిన తర్వాత ఈ మాట మాట్లాడుతున్నారు. బట్ నేనైతే ఎవరు తప్పు అనేది తేల్చనివ్వండి. బట్ వారు చెప్తున్నట్టుగా మీరు ప్రశ్నించినట్టుగా తెలిసినా కూడా జగన్ గారి కారు ఎక్కేసినా కూడా పక్కన పడేసి మన బట్టి మనం బదాబది అని చెప్పి మాట ఎవరు అనరు. జగన్ గారు అంతకన్నా అంటారని నేనైతే అనుకోను. అంటే సాధారణంగా ఇప్పుడు ఇంతకుముందు తారకరత్న లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి గుండె పట్టుకుంటే నాయకులు గబక్కన వెంటుండి తీసుకెళ్లారు. లేదా వేరే చోట ఇన్సిడెంట్ జరిగితే పక్కన నాయకులైనా సరే వెంటనే ఎక్కించుకుని తీసుకెళ్ళడం, ఈ ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో జగన్ తెలిసి పక్కన ఎవరికన్నా అప్పజెప్పుంటే ఆ రోజునే బయటకు వచ్చి ఉండేది. అలా కాకుండా ఇప్పుడు తొక్కిసలాట ఘటన అన్నటువంటి విషయాన్ని వీడియో రిలీజ్ అయిన తర్వాత మాత్రమే చర్చకు వస్తుంది. అంటే దీన్ని అసలు ఏ కోణంలో నుంచి అర్థం చేసుకోవాలి? పూర్తిగా పతనం అయిపోయిన వ్యవస్థ. నేను అంటుంది ఏంటంటే జగన్ గారిది కరెక్టా, తెలుగుదేశం తప్ప ఒప్ప, నేను జోలికి వెళ్ళట్లేదు. నేను ముందు ప్రస్తావించినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేస్తే దాంట్లో ఎలాంటి గాయం జరిగిందో ఈజీగా అర్థమైపోతుంది. ఆయన చనిపోవడానికి కారణం బేసిక్ కారణాలు వచ్చేస్తాయి. అప్పుడు మాట్లాడచ్చు. నేను అనుకుంటున్నాను సాయి గారు, ఆ కారు కింద జరిగిందా లేదని నాకు ఆధారాలు లేవు కానీ జనరల్ కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నాను. ఆ కారు రిపోర్ట్ మనం చూసినప్పుడు వీడియోని తోసుకెళ్తా ఉంది. నిజానికి అది దాదాపు పెద్ద వెహికల్ అనుకుంటున్నాను. జగన్మోహన్ పైన దాంట్లో 4-5 పెద్దది కదా. అది నాకు తెలియదు. నేను నా కార్ డ్రైవింగ్ కూడా రాదు, నాకు చిన్న స్కూటర్ ఉంది, నాకు తెలియదు కానీ నాలెడ్జ్ జనరల్ కామన్ సెన్స్ తో మాట్లాడుతుంది. ఎక్కేస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లా ఆ తోసుకున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత పరిణామాలు కనిపిస్తాయి. ఇప్పుడు అంతవరకు వీడియో బయటికి ఎందుకు వస్తా ఉంది, మిగతా ఎందుకు రావట్లేదు? తోసుకొని బయటికి పడేసిన రావట్లా, ఇంకో చోట ఎక్కడో కనిపిస్తున్నారు. నేను అంటుంది పోలీసులే అతన్ని తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందంటే చాలా మాపులో ఏమన్నా జరిగిందని నేను అనుకుంటున్నాను. రోడ్డు పక్కన ఎక్కడో జరుగుంటుంది అనుకుంటున్నాను. అట్లాంటి పోలీసులే తీసుకోవాల్సి వస్తే ఇప్పుడు ఉదాహరణకు ఏ బాధ్యతాయుతమైన నాయకులు ప్రయాణిస్తున్నటువంటి ఏమంటారు వెహికల్లో జరిగినా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే అతను తీసుకెళ్ళు అంటారు, లేదా ఏరే వాళ్ళకి అప్పగిస్తారు. అది కాకుండా పోలీసులే తీసుకెళ్లారంటే రోడ్ సైడ్ ఎక్కడ పడిపోయిందా, ఎంతమంది ఎస్పీ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పలానా వెహికల్ నెంబర్లు కొట్టేసింది, మేము హాస్పిటల్కి తీసుకెళ్ళా ఉంటాడు, అదే నిజమై ఉండొచ్చేమో అని అనుమానం కూడా కలిగిస్తా ఉంది. కాబట్టి అట్లాంటి పోలీసులే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎవరు పట్టించుకోదంటే ఒక మాపులో రోడ్డు వైపు ఏదో హడావుడి జరిగే ప్లేస్ లోనే జరిగిన ఉంటుంది తప్ప నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్ 1 పర్సన్ చోట అంత దారుణంగా జరిగితే నాకు ఆడెవరు ఒక వెహికల్ కింద జగన్ గారి వెహికల్ కింద పడిపోతే
ఎంత కాదన్న చుట్టూ వందలాది మంది ఉన్నారు. ఎవడో ఒకడు గుర్తిస్తారు కదా, సార్ సార్ ఆపేయండి సార్ అంటారు కదా అని అనిపిస్తుంది నాకు. ఒక కామన్ సెన్స్, నాకు ఆధారాలు లేవు. నాకేంటి అనిపిస్తుంది అంటే ఇంకా అందరికి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అది పూర్తి వీడియో చూపించలేదు, చూపించాలని మనం కోరుకోవట్లేదు, అది పోలీసులు తేల్చాల్సిన విషయం. ఒక దశ వరకు వస్తా ఉంది, మళ్ళీ ఆగిపోతా ఉంది, మళ్ళీ ఆయన చనిపోయిన సీన్ చూపిస్తున్నారు. ఇంత అవసరమా? ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ నిస్సందేహంగా ఆ వీడియో వచ్చిన తర్వాత అంటే వీడియో ఎవరు తీశారు అంటే సీసీ కెమెరాలు మనకు రోడ్లలో మెయిన్ ఏరియాలో సీసీ కెమెరాలు పోలీసులు పెడతారు. పోలీసులు పెట్టిన సీసీ కెమెరానా అది, లేదా అక్కడ ప్రైవేట్ వ్యక్తులు తీసిన సీసీ కెమెరానా? ప్రైవేట్ వ్యక్తులు ఎవరన్నా అటు తీస్తూ ఉంటే ఏది ఆ వీడియోని ఖచ్చితంగా అరుస్తారు కదా. వాడు తీసేవాడికి మనంగడ సొసైటీలో ఏమన్నా ఈదులో పడిపోతే ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాడిని రక్షించేదానికన్నా తీసేదానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే సంఘటనలు మనం చూసాం. ఒక విషాదకరం. బట్ వాడు కాకపోతే పక్కన వాడు అరుస్తాడు కదా, అడు పడిపోయినట్టు చూడండి అని. చూసినా కూడా పక్కన కెట్టేసి తోసేసిపోయేంత మానవత్వం లేని వాళ్ళు ఉంటారు ఆ సమాజంలో. కాబట్టి ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ రానియండి, మంచి చెడ్డలు తేల్చనివ్వండి, విచారణ చేసి మంచి చెడ్డలు తేల్చేయండి. అంతేకా ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే దీనికి ప్రోత్సహించిన కేసు, తర్వాత బిఎన్ఎస్ఎస్ కేసు, కుట్ర, ఇవన్నీ కేసులు పెట్టి జగన్ గారికి ఎన్ని ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, దీనిపైన చర్చ పెడుతున్నారంటే మన ఆసక్తి ఉంది, మన ఇంట్రెస్ట్ ఏంటి? ప్రాణం పోయిన ఆయన పైన, వ్యవస్థలో ప్రాణం పోయిన ఆయన పైన మనకు సానుభూతి ఉండాలి, బాధ కలగాలి. ఇట్లాంటి ఘటనలు జరగనీయకుండా చూసుకోవడానికి ఏం చేయాలో వివిఐపీ ప్రోగ్రాంలో అది చూడాలి. ఇట్లాంటి ఘటన జరుగుతూ ఉందంటే ఒక వివిఐపీ ప్రోగ్రాంలో వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఈ చర్చ జరగాల్సింది పోయి జగన్ గారికి ఎన్ని ఏళ్ళు పడుతుంది, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏటు, ఇవన్నీ చర్చించడం అనేది రాజకీయం అవుతుంది. ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఆ రిపోర్ట్లు నుంచి తేల్చేంత వరకు ప్రధాన పార్టీలు మౌనంగా ఉంటే, ముఖ్యంగా అధికార పార్టీ అంతవరకు ఓపిక చేసి 2 రోజుల తర్వాత మూవ్ అయిపోండి. రావడం అప్పుడే కేసు పెట్టేసేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకుండా ఒక రోడ్డు యాక్సిడెంట్ లాగా చూడాలి. దీన్ని యాక్సిడెంట్ అంటే జగన్ గారి కారు అంటున్నారు, అది రిపోర్ట్ వచ్చేంత వరకు వివిఐపీన కేసు ఎందుకు పెట్టాలి? కొంత వెయిట్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. ఏదైనప్పుడు 2-3 రోజులు అది కూడా రిపోర్ట్లు వచ్చేస్తాయి, ఏం తేలుతుందో చూద్దాం. జగన్ ఇప్పుడు A2గా పెట్టారు కాబట్టి ఆల్రెడీ నెంబర్ 1గా A1గా ఉన్నటువంటి రమణారెడ్డిని అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు కాబట్టి జగన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు. సాయి గారు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఒక వ్యక్తిని ప్రభుత్వం అరెస్ట్ చేయదలుచుకుంటే ఎలాంటి కేసు ఏమి ఉండాల్సిన అవసరం లేనటువంటి రోజులు కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం అనే కాదు, వర్తమాన రాజకీయాల్లో ప్రభుత్వాలు అనుకుంటే ఒక వివిఐపీని కానీ ఎవరైనా అరెస్ట్ చేయడానికి పెద్ద కారణాలు ఏమి ఉండాల్సిన అవసరం, అరెస్ట్ కూడా చేస్తారు, కేసున్నా అరెస్ట్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడానికి సంబంధించి ఇప్పుడు మద్యం కుంభకోణం విషయంలో చర్చ, మద్యం కేసు నడుస్తుంది. ఆ కేసులో ఇదిగో అరెస్ట్ జగన్, అదిగో అరెస్ట్ అని లాగి చివరకు ఏమైందో తెలియదు, ఇప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి వచ్చింది. ఎవరెవరో కొత్త వ్యక్తులు అరెస్ట్ అయిపోతున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పర్సనాలిటీని అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కేసును కూడా స్టడీ చేస్తారు. కేసు యొక్క ప్రభావమే కాదు, రాజకీయ అంశాలను కూడా చూస్తారు. సరే, ఒకటి అనొచ్చు, ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ కదా, తన ర్యాలీలో తన కారు కింద పడిపోయిన దానికి జగనే కారణం, ప్రోత్సహించాడు అనేదానికి నాకు అంత ఆధారం దొరకట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ గారు ప్రోత్సహించారు, కారులో ఆయన ప్రయాణికుడు, కారు నడపడంలో ప్రధాన పాత్ర డ్రైవర్ది ఉంటుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అదంగా సెక్యూరిటీ కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు భద్రంగా అన్ని తీసుకెళ్లే బాధ్యత సెక్యూరిటీ ఆఫీసర్స్, పర్సనల్ సెక్రటరీలు, గన్మ్యాన్లు, డ్రైవర్ ఇంత ఉంటారు. ఆయన లోపల కూర్చుంటాడు, ఆయనకి ఏం తెలుస్తుంది ప్రపంచం? కాబట్టి మాట్లాడచ్చు, అంటే ఆయన పట్టించుకోలేదని తప్ప లీగల్ గా వచ్చేసరికి చాలా కేవలమైన అంశం. రేపు ఖచ్చితంగా ఇప్పుడు వివిఐపీ అయినా, అందులో మాజీ ముఖ్యమంత్రి ఆయన ప్రయాణిస్తున్న కారుకు సంబంధించి యాక్సిడెంట్ జరిగితే ఆయన పైన కేసు పెట్టడం అనేది ఫస్ట్ టైం అనుకుంటున్నాను. అటువంటి జగన్ సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తి ప్రయాణిస్తున్న కారులో యాక్సిడెంట్ జరిగితే ఆయన అంటే కుట్ర, ఆయన నువ్వే నడుపు, నువ్వే తోసేసి అనే పద్ధతిలో పెట్టినట్టున్నారు అనిపిస్తుంది నాకు. అటు ఎవరైనా చేస్తారా? కోర్టులు నమ్ముతాయా? ఆధారాలు ఉంటాయా ఈ పేరుతో అనేది? కాబట్టి కేసే చాలా కేవలంగా కనిపిస్తుంది. కాకపోతే నేను అనుకుంటుంది, మీరు అన్నట్టు ఆ సీన్ చూసినప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది, ఎటు తొక్కేశారా అనేసి. దాని పేరుతో సెంటిమెంట్గా అరెస్ట్ చేస్తారంటే పబ్లిక్ లైఫ్ లో, మీడియాలో, డిబేట్లో మాట్లాడచ్చు, కానీ కోర్టులు ఒప్పుకుంటాయా ఇట్లా వాటిని? మోటార్ వెహికల్ చట్టం ఏం చెప్తుంది, ఇది కూడా చూడాలి కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ కేసు నిలబడదు, జగన్ గారి వరకు రాదు. అరెస్ట్ చేయాలనుకున్నారా, ఇంకా మనం దానికి ఏం కేసుతో సంబంధం లేదు కదా, పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే అరెస్ట్ చేస్తాం. మరొకటి, జగన్ ఇంటి మీదన తాటికాయలు వేశారు. మొన్న సెక్యూరిటీ పరిగెత్తుకొచ్చే లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఇవాళ పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు తెనాలి వాసులు. వాళ్ళకి అసలు అంటే ఎంక్వైరీ స్టార్ట్ చేయడంతోనే వాళ్ళు అసలు ఆకతాయిలు, వాళ్ళకి అసలు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, సరదాగా వేశారు అనేటటువంటి కాన్సెప్ట్ని తేల్చారు. దీన్ని ఎలా చూడాలి? సరదా ఎట్టవుతుంది అది? అందులో అది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అన్న విషయం ఆవిడ ఊడనే చెప్తాడు. రెండోది, అదేదో కుట్రతో చేశారని నేను అనుకో. నాకు వాళ్ళ వేషం చూస్తే
ఆకతాయిలుగా బాధ్యతారహితంగా చేసినట్టుగానే చూస్తాను. ఓ కుట్రతో వచ్చినటువంటి డిసిజెస్ పోడు కదా తాటికాయలు. అహంకారంతోనూ ఆకతాయి శాస్త్రగానే నేను చూస్తాను. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఉందని తెలుసు ఉన్నది. మీరు కూడా చూసుంటారు, నేను కూడా చూశాను. సీఎం గా క్యాంప్ ఆఫీస్ గా అది మెయింటైన్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో అప్పుడు ఏమైందంటే ఎంట్రీ పాయింట్ రోడ్డు కానీ ఒక చెక్ పోస్ట్ పెట్టడం, దాని ద్వారా వెళ్ళిపోవడం, అన్ని చెకప్లు జరిగిపోయాయి. ఇప్పుడు దాన్ని తీసేశారు. అది మాజీ ముఖ్యమంత్రి కావడం వల్ల కావచ్చు, ప్రభుత్వ ఆలోచన. నిజానికి అదేం పెద్ద రహదారి కూడా కాదు. నాకు తెలిసి నాకున్నావుగా, నేను ఆ ఏరియాకి అంత అవగాహన లేదు. పొలాలు వస్తే నాకేం పెద్ద అవగాహన లేదు. బట్ నేను 4-5 సార్లు వెళ్ళాను. అక్కడ ఆ రూట్ నుంచి పొలాలనే ప్రజలు కూడా ఏమి లేరు. బహుశా నాకు జగన్మోహన్ గారి ఇంటికన్నా ముందు వచ్చే అపార్ట్మెంట్ ఏదో ఉంది, వాళ్ళకి ఏమన్నా ఉంటుంది తప్ప దాన్ని దాటుకున్న తర్వాత ప్రజలేరు. జగనే ఉండేది, పొలాలు ఉంటాయి. దాన్ని ఎందుకు ఆ మహా అంటే ఏం చేసిండొచ్చు, ఆ అపార్ట్మెంట్ దాటిన తర్వాత ఏదైతే ప్రజలు ఉంటారో ఒక అపార్ట్మెంట్ ఉంది అనుకుంటాను, దాన్ని దాటిన తర్వాత జగన్ గారి ఇల్లు స్టార్ట్ అవుతుంది. ఒకరు మాజీ ముఖ్యమంత్రి కంటే ఆడన చెక్ పోస్ట్ పెట్టేసి సమస్య వచ్చిండేది కాదు. ఎందుకో మాజీ ముఖ్యమంత్రి ఇంక తీసాడ భారతం తీసేసినారు. దాని ఫలితం ఏముందంటే ఎవడో ఒకడు పోతాడు. ఖచ్చితంగా పొలాలతో ఏం పని అతనికి? ఆడ పోయేవారికి అక్కడ ఏమైనా రూట్ ఉందా? కాబట్టి ఒక ఆకతాయి శాస్త్ర కనపడచ్చు, అహంకారం కూడా కనపడచ్చు. వేద్దాం జగన్ అంటే వ్యతిరేకత అడేసిపోతే సరిపోతుంది అనేసి. కాబట్టి అట్లాంటిదే ఉంటుంది తప్ప కుట్ర కూడా నేను చెప్పను. కుట్ర ఉండి వాళ్ళంటే కుట్ర చేసేవాడు ఆ పద్ధతిలో చేయడు కదా. కాబట్టి చెయ్యరు. ఇది మంచిది కాదు. వేసిన వాళ్ళు కాదు, ప్రభుత్వం ఆలోచించాలి. ఎప్పుడైనా ప్రభుత్వం చేయగలిగిన పని ఏంటంటే ఇట్లాంటి సెన్సిటివ్ పాయింట్ లో, సరే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి స్టార్టింగ్ పాయింట్ లో పట్టుకుని అప్పుడు కూడా అపార్ట్మెంట్ వాసుల్ని కార్డు చూపిస్తే పంపించేసేవాళ్ళు. వద్దు అనుకుంటున్నారా, ఆ అపార్ట్మెంట్ దాటిన తర్వాత జగన్ గారి ఇల్లు స్టార్ట్ అయ్యే చోట చెక్ పోస్ట్ పెట్టేస్తే అయిపోతుంది. ఎందుకంటే ప్రజల అసౌకర్యం ఏమీ లేదు ఇంకా జగన్ గారి ఇల్లు క్యాంప్ ఆఫీసు వాడు దాటిన తర్వాత. కాబట్టి ఇట్లా చేస్తే ఈ సమస్య రాదు కదా. ఇప్పుడు ఏమవుతుంది, సాయి గారు, హైకోర్టులో కేసు నడుస్తా ఉంది. Z+ హోదాలో సెక్యూరిటీ కల్పిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. నిన్న జరిగినటువంటి సత్తెనపల్లి కేసు ఏమవుతుందో అది తెలియదు, కానీ రేపు హైకోర్టులో మాత్రం అది ఇష్యూ అవుతుంది. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు చక్కగా దాన్ని క్లెయిమ్ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి మీద ఎట్లాంటి కేసు పెడుతున్నారు, ఏమవుతుంది, జరిగింది ఏంది, ఇంత అతను వచ్చి కారు కింద పడిపోయినాడంటే, కారు పైకి వచ్చుంటే కారు కింద పడిపోయాడు కాబట్టి ఆయన చనిపోయాడు, అది బాధాకరం, ఆందోళన కలిగించాం. సో ఒక నిండు ప్రాణం అనవసరంగా పోయిన అమాయకుడు. కానీ పైకి వచ్చుంటే వీవీపీ భద్రత ప్రమాదం వచ్చుంటుంది. ఏదైనా ప్రమాదమే కదా. మరి అప్పుడు ఇవన్నీ చర్చకు రాదా రేపు కోర్టులో? ఇప్పుడు తాటికాయ వేసినారు, అది రికార్డ్ అయి చూపిస్తారు, ఇంత నిర్లక్ష్యం ఉందని. రేపు కోర్టులో ఆయన భద్రతకు సంబంధించి కోర్టు సీరియస్ గా తీసుకోవడానికి ఎవిడెన్స్ గా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది చేసే వాళ్ళకి మంచిది కాదు. వాళ్ళని ఎవరు మనం విజ్ఞప్తి చేద్దాం? ఆకతాయి శాస్త్రం చేసే వాళ్ళకి, పిచ్చి వాళ్ళకి మనం ఏం చెప్తాం? ప్రభుత్వం ఆలోచించాల్సింది ఇట్లాంటి వారికి అవకాశం కల్పించకుండా ఆడ మెజర్మెంట్స్ తీసుకుంటే సమస్య రాకుండా ఉంటుంది. ఈ లిక్కర్ కుంభకోణంలో తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్తో పాటుగా వాళ్ళ అబ్బాయి మీద కూడా కేసు పెట్టారు. సిట్ నోటీసులు ఇచ్చింది. అంటే ఇక జగన్కి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి నెక్స్ట్ ఇక జగన్ దగ్గరికి అన్నటువంటి పాయింట్ ప్రధానంగా రైట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన కేసు పెట్టి ఆయన అరెస్ట్ అయినారు. ఆయన కొడుకు కూడా 23వ తారీఖును 25వ తారీఖును విచారణకు రమ్మన్నట్టున్నారు. బహుశా విచారణ చేసి పంపిస్తారా, మళ్ళీ రమ్మంటారా, విచారణతో అట్లే అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకుంటారా చూడాలి. ఒక 2 రోజులు జరుగుతుంది ఆ పరిణామం. బట్ ఈ కేసులో వినిపిస్తున్నవన్నీ మద్యం అంటే సిండికేట్లు, అంటే మద్యం ఉత్పత్తి చేసే కంపెనీలు, అదేవిధంగా మద్యంకి ప్రభుత్వ షాపులకి మధ్యలో ఉండేటువంటి బేవరేజ్ కార్పొరేషన్స్, గోడౌన్స్, ఇది చట్టం. దీంట్లో ఈ మద్యం షాపులలో ప్రభుత్వం దాన్ని ఎవడేం చేయలేడు. ఈ బేవరేజ్ కార్పొరేషన్స్, ఈ ఉత్పత్తి చేసే సంస్థలు ఏదైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో వీటి మధ్య జరిగిన తావేదేవుల్లో కోట్ల రూపాయలు చేతులు మారినాయి. కొంత లంచాల రూపంలో ఏదో పేరు ఏదైనా పెట్టని ఇచ్చారు. దానికి కారణం ఆయన అని కొన్ని లెక్కలు చెప్పి కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. ఎండి వాసుదేవ్ రెడ్డి గారిని ఫస్ట్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వరుసపెట్టి అరెస్ట్ చేస్తారు. మిథున్ రెడ్డి గారి మీద కేసు ఉంది, విజయసాయి రెడ్డి గారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ చూస్తాను, ఎక్కడ కూడా లింక్ ఎక్కడ రావాలి? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి అరెస్ట్ చేయాలంటే ఆ పాలసీ మ్యాటర్కి, అదేవిధంగా లబ్ధి పొందినటువంటి కంపెనీలకి, అక్కడి నుంచి బ్రేవరేజ్ కార్పొరేషన్ జరిగిన మొత్తం వ్యవహారాల్లో ఎక్కడో లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థ అంటే పాలసీ, ఆ పాలసీకి క్యాబినెట్ స్థాయిలో తీసుకున్న పాలసీకి ఆ లబ్ధికి మధ్య అనుబంధం ఉండాలి. 2, ఆ లబ్ధి కారణంగా వాళ్ళు సమ్ లిక్విడ్, సమ్ అమౌంట్ ఇచ్చుంటే అది ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టుండాలి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల కంపెనీ గతంలో జరిగింది కదా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని కంపెనీలకు లాభం భూములు ఇచ్చారు. ఆ సదరు కంపెనీలు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి స్థాపించిన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అది ఆరోపణ. దాంతో కిట్ ప్రోకో అన్నారు, అది పెద్ద వేసినట్టు. ఇప్పుడు అదే నిలబడే పరిస్థితి నాకు ఆ స్టడీ చేసినంత వరకు అదే నిలబడదు ఆ కేసు. అనేక కారణాలు ఇచ్చే ఆ సబ్జెక్టు వేరు. అంటే లింక్ డైరెక్ట్ గా ఉంటేనే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న పాలసీ డెసిషన్స్ కి
ఇక్కడ లబ్ధి పొందడానికి ఏమి లింక్ ఉందో అది ఇప్పుడు మాట్లాడట్లేదు. నాకు తెలిసి లింక్ కనపడట్లేదు. తర్వాత జరిగిన మాల్ ప్రాక్టీస్ లో ఏదైనా డబ్బులు మాల్ ప్రాక్టీస్ జరుగుంటే పాలసీతో సంబంధం లేకుండా ఆ మాల్ ప్రాక్టీస్ లో ముఖ్యమంత్రి అట్టుంటాడు. ఖచ్చితంగా కింద అధికారులు కింది స్థాయి వాళ్ళు ఉంటారు. దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుంది అనుకోండి, జగన్ గారి కన్నా జరిగి ఉండాలి, జగన్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఫ్యాక్టరీ కన్నా జరగాలి. అది నాకు కనపడట్లేదు. అంటే సిట్టు బహిరంగ మాట్లాడట్లేదు. తెలుగుదేశం ఆరోపణలో కూడా ఇది కనపడట్లేదు. ఈ లాజిక్ కనపడి ముఖ్యమంత్రికి లింక్ పెట్టే లాజిక్ నాకు కనపడలేదు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. సిట్ విచారణలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మద్యం సిన్ రిలేటెడ్ ఇష్యూలో ముఖ్యమంత్రి స్థాయిలో పాలసీ డెసిషన్ తీసుకుని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి, అరెస్ట్ చేసి వస్తారని నేనైతే అనుకోవట్లేదు. బట్ పొలిటికల్ డెసిషన్ ఎలా ఉండొచ్చు? ఆయన పేరు చెప్పారు, ఉదాహరణకు చాలా మంది అరెస్ట్ చేశారు. సమ్ ఎక్స్ ఆయన పేరు చెప్పాడు, సమ్ వై ఆయన పేరు, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, చెవిరెడ్డి రేపాయల కొడుకు, ఇట్లాంటి అన్ని వాళ్ళందరూ ఆయన పేరు చెప్పారు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారిని విచారించదలుచుకున్నాము అని విచారించవచ్చు. లేదా కొన్ని అవకాశాలు ఉన్నాయి, అరెస్ట్ చేస్తామంటే అరెస్ట్ చేయొచ్చు. కొన్ని కోర్టు కన్విన్స్ చేయాలి, ఎందుకంటే పర్సనాలిటీ అలాంటిది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి డైలాగ్ ఉంటారు. కానీ వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అంటే అల్టిమేట్ గా కోర్టులో నిలవసాగరు. సుప్రీంకోర్టు ఒక సందర్భంలో చెప్పింది అనుకుంటా, ఈ కేసులో కానీ ఏరే కేసులో అనుకుంటాను, ముద్దాయి పోలీసుల సమక్షంలో చెప్పే సాక్ష్యంగా తీసుకోబడదు, జడ్జి ముందు చెప్పే సాక్ష్యమే సాక్ష్యంగా తీసుకోబడుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ మధ్య. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఆయన విచారించడానికి లేదా కొన్ని రోజులు తీసుకోవడానికి వాళ్ళ సాక్ష్యం పేరుతో మాట్లాడితే నేనేం చేయలేను. కానీ బట్ ఈ పాలసీ మ్యాటర్కి జరుగుతున్న ప్రాసెస్ కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని తీసుకోవడానికి అవకాశాలు లేవనుకుంటున్నాను. బట్ పొలిటికల్ డెసిషన్ తీసుకుని వెళ్తే దానికి చేయగలిగింది ఏం లేదు. కానీ ఎక్కువ కాలం దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అంటే తాజాగా అరెస్ట్ అయిన కొంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ డబ్బులన్నీ తీసుకుని ఆ తర్వాత ఎలక్షన్స్కి పంచాడు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ మ్యాజిస్ట్రేట్ ఎదుట ఇచ్చారు, అంటే జ్యుడిషియరీ ఎదుట ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పుడు కేసు అని చెప్తున్నారు. ఇప్పుడు వినిపిస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం మెజిస్ట్రేట్ ముందు ఇట్లాంటివన్నీ వచ్చిందా ఈ డబ్బులన్నీ చెవిరెడ్డి తీసుకున్నాడు. చెవిరెడ్డి ఏం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనతో పాటు ఆయన కుమారుడు ఆయనకి ఇతర గడి ఇచ్చుండవచ్చు అనేది కదా అలిగేషన్స్, ఎన్నికల కోసం ఖర్చు పెట్టారని. ఇప్పుడు జగన్ గేట్ సంబంధం అవుతుంది. నిజంగా అది జరిగేది అది కూడా టెక్నిక్, జడ్జి ముందు చెప్పేసినంత మాత్రాన అది ఆధారంగా తీసుకుంటారు. బట్ లింక్ కుదరాలిగా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారని సమ్ ఎక్స్ ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు భాస్కర్ రెడ్డి తీసుకునేవాడు, నేను తీసుకోలేదు అంటాడు. ఆయన ఎట్ నిరూపిస్తారు? ఇది మౌలికమైన అంశం. రేపు మళ్ళీ అంటే విచారించడానికి కొన్ని రోజులు జైల్లో పెట్టుకోవడానికి ఇవన్నీ వస్తాయి అనుకుంటున్నాను నాకున్న అవగాహన మేరకు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ పేరుతో నువ్వు చంద్రగిరిలో డబ్బులు పంచినావు, ఆ పేరుతో పంచి అన్న దొరుకున్నాయి అదేదో అంటున్నారు. బట్ అరెస్ట్ చేసినారు అంటున్నారు. ఇది విచారించడానికి కొన్ని రోజులు పెట్టుకోవడానికి పనికి వస్తుంది. అల్టిమేట్ గా భాస్కర్ రెడ్డి గారు అంటారు, సమ్ ఎక్స్ ఏదైతే చెప్పాడో నాకు ఇచ్చిన ఆధారం చూపొచ్చు అంటాడు. ఏం చూపిస్తాడు? ఎవరన్నా డబ్బులు ఎవరన్నా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఇస్తాడు జరుగుంటే నేను అనేది. ఇక్కడ భాస్కర్ రెడ్డికి ఇచ్చారు, భాస్కర్ రెడ్డి తీసుకుని ఇప్పుడు భాస్కర్ రెడ్డి చెప్పాలి, భాస్కర్ రెడ్డి నాకు ఇచ్చినారని ఆయన అంటున్నాడు కాబట్టి నువ్వు ఇచ్చినా అంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్తే ఊరంతా పంచాను లేకపోతే అందరికి ఇచ్చాను ఆయన చెప్పాలి. ఆయన చెప్పినా కూడా ఎట్లా సాధ్యం అవుతుంది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ టెక్నికల్ కుదరదు. అయితే మీరు అన్నట్టు ఇట్లాంటి ఘటనలు, ఇట్లాంటి సమాచారం ఫర్దర్ గా జగన్మోహన్ రెడ్డి గారిని నోటీస్ ఇచ్చి విచారించడానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే చాలు. నోటీస్ ఇచ్చి విచారించాలంటే ఇప్పుడు జరిగిన పరిణామాలే చాలు. వాళ్ళు చెప్పారు మీ దగ్గర కూడా మేము సమాచారం అంటే ఆయనకి నోటీస్ ద్వారా సమాధానం తెచ్చుకోవచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగచ్చు, లేదా డైరెక్ట్ గా రమ్మనొచ్చు, దానికేం ఇబ్బంది లేదు. ఆ తర్వాత తగిన ఆధారాలు ఉంటే ఆయన అరెస్ట్ కూడా చేయొచ్చు. బట్ నాకు ఈ చెప్తున్న వాదనలు ఎక్కడ ఆయన లింక్ కుదరట్లేదు కాబట్టి టెక్నికల్ గా సాధ్యం కాదు అనుకుంటాను. పొలిటికల్ డెసిషన్ కూడా ఇంపార్టెంట్ గా సాయి గారు కేవలం ఇట్లే చూడరు కదా, జరిగే రాజకీయ పరిణామాలు తీసుకుంటుంది కదా, దాన్ని కూడా చూస్తారు. ఈ రెండు కారణాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మద్యం కేసులో అంత సులభంగా తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఒకవైపున మొన్న 12వ తారీఖు జరగాల్సినటువంటి ఏడాది ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి ఉత్సవాలు ఇవాళ జరుగుతున్నాయి. రెండో వైపున వచ్చేటప్పటికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది. అయితే వాళ్ళు ఎప్పుడూ కూడా అరాచకమే చేస్తారు, దానికి సాక్ష్యం ఆ కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయారు, 50 మందిని రమ్మనమంటే వందలాది మంది చొచ్చుకుపోయారు, సైకో వ్యవస్థ నడుపుతున్నారు. ఈవెన్ మొన్న ఆ ఇన్సిడెంట్తో చూసినా సరే ఇలాంటి వాళ్ళు ఈ సమాజానికి ప్రమాదకరం. ఈవెన్ చంద్రబాబు గారు పదే గుర్తు చేస్తున్నటువంటి పాయింట్, ఇతను లాంటి వాడు, జగన్ లాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రానికి మైనస్, ప్లస్ ఇలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోతాయి, వ్యవస్థ నాశనం చేస్తారు వీళ్ళు అనేది. సాయి గారు చంద్రబాబు నాయుడు గారు కొత్త స్లోగన్ అందుకున్నట్టుగా అనిపిస్తుంది. నేను కూడా
కొన్ని రోజుల క్రితం, కొన్ని 5-6 నెలల క్రితం ఏమనుకున్నానంటే, ఏమన్నా భయపడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు, అంటే భవిష్యత్తులో జగన్ వచ్చేస్తారని ఆందోళన కలుగుతుందని నేను కూడా అనుకున్నాను. అట్లాంటి ఏమైనా అసెస్మెంట్ ఉంది, అది రాంగ్ కదా అధికార పార్టీ. ఇప్పుడు మెల్లమెల్లగా చూస్తా ఉంటే కొన్ని మీడియా సంస్థలు కానీ వారు కానీ పదే పదే జగన్ లాంటి వాడు ఈ సమాజానికి ప్రమాదకరమని మాట్లాడుతున్నారు అంటే, నేను అనుకుంటుంది వచ్చే ఎన్నికల్లో మా పరిపాలన, మా ప్రభుత్వం, మా విధానాలు అవి పక్కన పెట్టేసి జగన్ వస్తే రాకుండా ఉంటే బాగుంటుంది, రాష్ట్రం చర్చ తీసుకురావాలనుకున్నారా, దానికి ఏమైనా పునాది వేసుకుంటున్నారని చిన్న అనుమానం కలుగుతుంది. అంటే పొలిటికల్ యాంగిల్లో ఇది వర్కౌట్ కాదు సాయి గారు. ఎందుకంటున్నానంటే ఈ రోజు సమస్య చూసుకున్నాం. జగన్ గారు మంచి వ్యక్తి, చెడు వ్యక్తి, నేను వాడి జోలికి వెళ్ళట్లేదు. ఈ రోజు నిరసన జరిగింది కలెక్టరేట్ల మధ్య. కలెక్టరేట్ల మధ్య చొచ్చుకొని నేను సమర్థించను. అంటే నేను కూడా విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాను. మీరు కూడా అనేక ఉద్యమాలు డైరెక్ట్ గా చూస్తుంటారు. 50 మంది వస్తారా, 100 మంది వస్తారన్నప్పుడు సమస్య యొక్క పేరు బట్టి కొంచెం దూరుతూ ఉంటారు, తోపులాట జరుగుతాయి, లాఠీ చార్జ్ జరుగుతాయి, ఎగురు దూకుతుంటారు, లాడ్లు వేస్తాయి. ఇవన్నీ సమర్థించం. కానీ ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? ఫస్ట్ సమస్యను అడ్రస్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకు సమస్యను లేవనెత్తారు. రాజకీయమే కావచ్చు, ఎందుకు చేయదు రాజకీయం? వైసీపీ నిరుద్యోగ భృతి ఇస్తారని మీరు చెప్పారా లేదా? ఇవ్వాలని అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. ఇస్తారా వేరే సంగతి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి మోర్ రైట్ ఉంది కదా, అయితే ఎవరికి. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఛాలెంజ్ చేశాడు కదా, 60,000 కోట్ల రూపాయల పైన సంక్షేమ పథకాలు కేటాయించడానికి కుదరదు, కుదిరితే నేనే ఇచ్చేవాడిని అని చెప్పితే ఆ రోజు సీరియస్ గా మీరు విమర్శించారు, మేము ఇస్తా ఉన్నారు. ఆ రకంగా చంద్రబాబు గారి మేనిఫెస్టో సాధ్యం కాదని జగన్ గారు చెప్తున్న తప్పని చంద్రబాబు గారి మధ్య ఘర్షణ జరిగింది, భావ ఘర్షణ జరిగింది. ఈ భావ ఘర్షణలో ఇది సాధ్యం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కారణంగా జగన్ గారు రాజకీయం కొంత నష్టపోయాడు. అంటే ఈయన అంటున్నాడు, అది ప్రజలకు అర్థమైపోయింది. ఆయన ఇస్తాడంటున్నాడు, చూద్దాం అంటున్నారు. ఆ మేరకు 1% ఓట్లైనా జగన్ గారికి నష్టమే కదా. అట్లాంటి నష్టానికి కూడా ఆయన ఛాలెంజ్ గా తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నైతికంగా ఆయన ప్రశ్నించే హక్కు లేదని ఎట్టంటాం? ప్రశ్నించే పద్ధతిలో 100 మంది వచ్చారా, 50 మంది వచ్చారా, తోసుకున్నారా, బట్ మాట్లాడండి. పోలీసులు కేసు పెడతారు. ఇప్పుడు ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు చూసుకుంటారు. ఇప్పుడు తిరుపతి కలెక్టరేట్ మధ్య 50 మంది రమ్మంటే 150 మంది వచ్చారనుకోండి, తోసుకున్నారనుకోండి, కేసు పెట్టండి. చట్టపరంగా అది పోలీసులు చేసిన పని. ఎక్కడ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? మీరు వచ్చారు, ఇది చేస్తాం, ఇది చెయ్యం అని చెప్పాలి కదా. దాని జోలికి వెళ్లకుండా జగన్ సైకో అనేస్తే ఎట్ట అవుతుంది? పైపించు చాలా సింపుల్ గా చంద్రబాబు గారు మనం చెప్పింది ఏంటి? ఆడబిడ్డని ఇదేమో P4కి, ఇదేమో స్కిల్ డెవలప్మెంట్కి. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి సాయి గారు? అన్ని ప్రభుత్వాలు చేస్తాయి, కొన్ని ప్రభుత్వాలు సృజనాత్మకంగా బాగా చేయొచ్చేమో, చంద్రబాబు గారు బాగా చేయొచ్చేమో. కానీ స్కిల్ డెవలప్మెంట్ అంటే అర్థం, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి రాబోయే ఉపాధి అవకాశాలు అందుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించు. అప్పటి వరకు ఇచ్చేదే కదా నిరుద్యోగ వృత్తి. కొన్ని స్కిల్ డెవలప్మెంట్ లో ఎన్రోల్మెంట్ అంటే ప్రతి వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎన్రోల్మెంట్ జరుగుతుంది కాబట్టి, ట్రైనింగ్ జరుగుతుంది, అందులో ఏమన్నా గౌరవపరమైనటువంటి డబ్బులు ఏమైనా వస్తాయా ఈ మధ్యలో ప్రాక్టీస్ కోసం అంటే మనం సంతోషిస్తాం. అంటే 20 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ కల్పించి తర్ఫీదు ఇస్తా, వాళ్ళకి ఏమైనా కొంత డబ్బులు ఇస్తున్నారంటే దాన్ని ఆహ్వానించవచ్చు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కల్పించే పేరుతో నేను ఇది నిరుద్యోగ వృత్తిని దానికి లింక్ చేస్తున్నానంటే ఇక దాని ఈయన అర్థం 3,000. ఇప్పుడు దీన్ని ప్రశ్నించే ప్రతిపక్షానికి ఉంది, దానికి ఆన్సర్ చేయండి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది, నిరుద్యోగ సమస్యకి వృత్తికి ఎలా లింక్ ఉంది అని ఆన్సర్ చేయాలి తప్ప చొచ్చుకోబోయినారు, గొడవ వేసుకున్నారు, జగన్ సైకో అని మాట్లాడితే ఈ 2 పనులు ఏదైతే చొచ్చుకోబోవడం, లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడం, లేకపోతే నిబంధనలు ఉల్లంఘించడం అనేది ఆయా జిల్లా పోలీసులు కేసులు పెడతారు, వాళ్ళు చూసుకుంటారు. ప్రభుత్వం చేయాల్సిన పని ఏమి చేయబోతారు? మీరు లేవనెత్తిన అంశానికి మాకున్న సంబంధం అంటే చెప్పి ఆ తర్వాత రాజకీయాలు మాట్లాడి ఇది ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి గారి కారణం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడని, జగన్మోహన్ రెడ్డి గారు రాకూడని వ్యక్తి అని, ఈ రాష్ట్రానికి ప్రమాదం అని చంద్రబాబు గారు భావించేట్టుగా ఉంటే నేను భావించేట్టుగా ఉంటే అది నిజమైన ఆయన నమ్మితే రేపు ఏ కారణంతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆ పాపం మీదే అవుతుంది. జగన్ దట్ట అవుతుంది, ప్రజలు దట్ట అవుతుంది. అంటే జగన్ గారు ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధపడాలంటే మీకు ఇష్టం లేనట్టే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ఫుల్ వ్యక్తే, కానీ 2024లో ఘోరంగా ఓడిచ్చేసినారు. 2019లో అద్భుత విజయాన్ని సాధించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ అద్భుత విజయాన్ని సాధించిన రాష్ట్ర ప్రజలు తమకు నచ్చిన పాలన అందించారని 24లో ఘోరంగా ఓడిచ్చారుగా. అదే జగన్ రేపు కూడా మీరు పద్ధతిగా పరిపాలిస్తే రానియరు కదా. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాదం అని మీరు భావించేట్టుగా ఉంటే అలాంటి ప్రమాదకర వ్యక్తి రేపు గెలిస్తే ఆ తప్పు మీదే అవుతుంది. ఎందుకంటే మీరు సరిగ్గా పరిపాలించాలని అర్థం. కానీ మీరు ప్రజలను అడ్రస్ చేసే బదులు ప్రజలు మిమ్మల్ని వద్దనుకొని జగన్ ఎన్నుకోవాల్సిన పరిస్థితి రానియకండి. అది మీ చేతిలో మాత్రమే ఉంది, జగన్ చేతిలో లేదు, మన చేతిలో లేదు, ప్రజల చేతిలో అంతకన్నా లేదు. ప్రజల చేతిలో ఉన్న అవకాశం ఈయనకన్నా ఆయన బాగా చెప్పినా, ఈయన సరిగ్గా చెప్పినా ఆయన ఎన్నుకుంటారు. మనం ఉన్నది ఉన్నట్టు ఏదో చెప్పే ప్రయత్నం మనం చేస్తాం, విశ్లేషణ చేస్తాం. కానీ జగన్ గారు రాకుండా అడ్డుకోవడం అనేది ప్రజల పని కాదు, మీడియా పని కాదు, మన పని కాదు, కేవలం చంద్రబాబు గారి నాయకత్వ కూటమి పని. అది కూడా ఎట్లా అంటే మీరు బెటర్ పరిపాలన అందిస్తే జగన్ని ఎవరు ఎన్నుకోరు, జగన్ గారు ఎవరిని ఎవరు ఎన్నుకోరు. కాబట్టి రేపు జగన్ గారిది పాపమై తప్పైతే ఆ పాపం మీదే అవుతుంది. కానీ ఆ పాపం చేయకుండా ఉండదలుచుకుంటే మీరు ఖచ్చితంగా బాగా పరిపాలించండి, ప్రజలకు న్యాయం చేయండి, వాళ్ళు చేసేది చేస్తారు.
అది చేయకుండా జగన్ తిట్టుకుంటా ఉంటే రానియద్దు అంటే ఎందుకు రానియద్దు అంటారు. రానిచ్చేవాడి గురించి ఆలోచించారు, ఉన్నవాడి గురించి ప్రజలు ఆలోచిస్తారు. ఆ విషయం ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని A2గా పెట్టారు. తను చేసినటువంటి ప్రమాదం, తను ఏ కారులో ఉన్నారో ఆ కారు కిందనే వ్యక్తి పడితే పట్టించుకోలేదని, దీన్ని అమానవీయ ఘటనగానే చూడాలా, లేకపోతే గనక దీని వెనకాల కుట్ర ఉందా, లేదంటే గనక ఇది భద్రతతో ముడిపెట్టి చూడాలా, ఏం జరుగుతుంది అనేది చూడాల్సింది.